చూసావా నీ జీప్ ఎలా తల తల మెరిసిపోతుందో? నీకు ఈ మధ్య ఉతుకుడు కొంచెం ఎక్కువైనట్టుంది. ఈ శాఖలే వద్దంటుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నీకు కాదు ఆయనకి. బయటికి వెళ్తున్నట్టున్నారు. జీప్ వేసుకుని బయటికి వెళ్తారు, బాత్రూంలోకి వెళ్ళరు. నన్ను కొంచెం కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తారా? కుదరదు, తంబి గోయింగ్ టు చెన్నై. నువ్వు బయలుదేరు. పోన్లే అన్న, కాలేజ్ పక్కనేగా, దింపేసి వెళ్తాలి. ఇప్పుడు జీప్ ఎక్కుద్ది, ఖాళీగా ఉంది కదా, రేపు సంఖ్య ఎక్కుద్ది. ఎక్కినప్పుడు చూద్దాం గానీ ముందు నువ్వు ఎక్కు. థ్యాంక్ యూ సార్. అన్నా వీళ్ళు నర్సులా? అరే ఓ పాగాలి, నర్సులు కాదు డాక్టర్ అమ్మలు. అరే ఓ డాక్టర్ పోరి సుదీతా. ఇడియట్. అన్నా నిన్ను తిట్టిందన్నా? అరే ఓ పాగల్, అది తిట్టుడు కాదు బే. ఈడియట్ అంటే ఆంధ్రాలో రవితేజ గారి సినిమా. నేను కూడా వాన్లాగా హీరో లెక్కున్నా అంటుంది అన్నట్టు. కవరింగ్ ఈడొచ్చినది రవి. ఊరుకొని బే. అబ్బా ఇది సాంబగారి కేసా? అరే మనం సాంబగారి సంతకం లైటింగ్ కొట్టినావరా? కొట్టలేదన్నా. అమ్మతో గుర్తు తెచ్చుకోరా. అరే చుట్టూ రేపటి నుంచి మనం ఎవరు మీ కాలేజ్ దిక్కురా అవుతురా. సాయంత్రం తొందరగా వచ్చేస్తాను. కాలేజ్ అయిపోయిన తర్వాత రా. కాలేజ్ ఎగ్గొట్టి కాదు, టైం అయింది, లోపలికి వెళ్ళు. థ్యాంక్ యూ సార్. దేవుడా, సాంబ మమ్మల్ని చూడకుండా పోతే ఈ జుట్టు అంత ఇచ్చేస్తా. రా. ఈడ కొట్టొద్దన్నా. మెడికల్ కాలేజ్ దగ్గర నీకు పని ఏంట్రా? దోస్తులుంటే సునీకి వచ్చిరన్నా. ఆ? చిన్నప్పటి నుండి మా అమ్మ నాయనకు నేను డాక్టర్ కావాలని ఆశ. నా నసీబేమో ఇట్లా రౌడీగాని చేసింది. ఆ కోరిక తీర్చుకోనికే అప్పుడప్పుడు ఈ తెల్ల కోటేసుకొని కాలేజ్ దిక్కొస్తా. నిజం కాదని అర్థమైపోయిందిలే అన్న. అన్న నేను బి నీట్ అయిపోయా అన్న. నువ్వు పటాయించిన కేసు వస్తుందన్నా. కేసా? కేసంటే వదినమ్మ. రేయ్, ఇంకోసారి ఈ కాలేజ్ చుట్టుపక్కల అంటే అటు ఇటు ఎటైనా 5 కిలోమీటర్ల దరిదాపుల్లో నువ్వు నాకు కనిపించావో కనబడినా నేను రానా, నేను పోతా. రేయ్, అరే అది దొరికితే కోమనే ఊరు. రేయ్. మొత్తానికి అతని ఇంట్లో సెటిల్ అయిపోయావన్నమాట. ఇల్లు సెట్ అయింది, ఇంకా పెళ్లి సెట్ అవ్వాలి. అప్పుడే పెళ్లి దాకా వెళ్ళిపోయావా? పెళ్లి దాకా వెళ్ళటం ఏంటే, అసలు వెళ్ళిందే పెళ్లి కోసం. ఇంకోసారి అతని గురించి బాగా ఆలోచించు. అతని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకునేంత సీన్ మనకి లేదే. దిగండి 2000 చిల్లర ఉందా? లేదు సార్. వెయిట్ చేయి అన్న. ఇవి గ్రూప్ ఆఫ్ అపార్ట్మెంట్స్ అన్న. ఇది శాంతి, పక్కన కాంతి, దాని వెనకాలే వాంతి. ఎవరు కావాలి ఇవన్నీ? డబ్బులు సార్. ఇస్తాగా. బాగా చస్తావా? ఎప్పుడు ఇస్తారు? నానా వాసు ఇట్లా అమ్మ. ఇస్తారా? ఇగో వీడు మా అబ్బాయి, నేను వచ్చేంతకు వీడితో ఆడుకో. వస్తారా అనే? జై చిరంజీవి. వాళ్ళు పిలుస్తున్నారా? చూడొద్దు అన్న. ఎడం వైపు ఆడపిల్ల వైపు మాత్రం చూడు. అది చూపిస్తావేంట్రా? అమ్మాయిలు ఇట్లుంటే ఇదే వీళ్ళు వాళ్ళ వైపు చూపిస్తే కోసి చేతిలో పెడతారు. వాళ్ళ ఆడపిల్ల కదన్న, ఆటం బాంబులు. వాళ్ళకెంత దూరంగా ఉంటే నా గురించి అమ్మా? నిన్ను కాదు. వాళ్ళకెంత దూరంగా ఉంటే అంత మంచిది. మగాడికి ప్రాణం కంటే విలువైన మానాన్ని కూడా దోచేయగలరు అంత రౌడీలు. అబ్బో. అందుకే డైలీ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పెయింటింగ్ చూసుకుంటూ వెళ్తా. అక్కడ పెయింటింగ్ ఎక్కడ ఉందిరా? మన కోసం ఎంఎఫ్ వస్తే నువ్వు చేస్తాడా? ఉందనుకుని చూస్తూ వెళ్ళిపోవాలి. వచ్చి ఆగొద్దు, బయలుదేరు. పాపా ఇట్రా. రామ్మా. ఏంటి? నువ్వు రామారావు గారు అమ్మాయి కదా? కాదు, మోహన్ రావు గారి కూతుర్ని. మోహన్ అంకుల్ కూతురువా? అరే చిన్నప్పుడు మన కలిసి ఆడుకున్నాం, గుర్తుందా? లేదండి. ఎంత ఏపుగా ఎదిగిపోయా. వీళ్ళు ఆడుకో. ఏమంటారా? ఇదో అంకుల్ అడిగా అని చెప్పు. వాళ్ళ నాన్న నీకు అంత క్లోజా? తెలీదు. తెలీదా? వద్దులేరా. 2 కట్టు. అలాగే సార్. తెలీదంటున్నావు, మరింత చనువుగా కొట్టి మరి మాట్లాడేంటన్నా? ఫేస్ బాగుందని పిలిచాను. అమ్మో, ఇదిగోండి. అయినా దానికి పెద్ద డిస్కషన్ ఏంట్రా? సరే ఈయన వాళ్ళకంటే పెద్ద డేంజర్ లో ఉన్నాడు. పైసలు ఎవడో ఒకటి కథ రాసుకో. ఏంటి సార్ రాసుకో. లిఫ్ట్ కూడా లేదంట్రా. 5వ ఫ్లోర్ లేకడా పాన్ కదా పాన్. ఏ వేణు, వేణు, కింద ఆటో వాడికి డబ్బులు ఇవ్వలేదంటగా, వాడు మా అబ్బాయిని తీసుకుపోతానంటున్నాడు. అదేదో మా ఆవిడని తీసుకుపోయినా అంత బాధపడేవాడిని కాదు. తొందరరా. ఎక్స్ట్రా టీకు. అంటే
అపార్ట్మెంట్ కి సెక్రటరీగా ఉండటం అంత బుద్ధి తక్కువ ఇంకోట్లేదయ్యా ఏదో స్విచ్ చేస్తే బల్బు పెరగట్లేదంటారు, ట్యాప్ తిప్పితే నీళ్లు రావట్లేదంటారు. ఎట్లా వస్తాయి నీళ్లు? మనం పోస్తే వస్తాయి. నీళ్లు కాదు డబ్బులు, మనం డబ్బులు పోస్తే నీళ్లు వస్తాయి. ఎవరన్నా కుర్రాడితో డబ్బు పంపించు. ఆ టైలర్ కురాడు ఇంకా రాలేదమ్మా? బయలుదేరాడంటే. అదిగో వచ్చేసాడు. రా నిన్నే రా. బొట్టు పెట్టి పిలవాలా? రా. డబ్బులు ఎంత అంటా మేడ తిరిగినట్టు? ఫస్ట్ టైమా 2000. ఊరికి అరే రా. ఎంతసేపు నుంచోవాలి? పంచుడు కమాన్. ఏంటి మా అమ్మ? ఏయ్, ఎక్కడికి? పర్లేదు త్వరగా కానీ, నాకు బయట బోల్డ్ పనున్నాయి. కమ్ ఆన్. ఏంటి ఏమైంది? ఎవరయ్యా నువ్వు? మా ఇంట్లోకి వచ్చి మామయ్యని పట్టుకుంటావా? అసలు నువ్వు ఇంట్లోకి ఎలా వచ్చావు? ఎలా వచ్చావు అంటే అలా వెళ్ళిపోతావేంటి? ఎవరే అతను? ఏమో. ఎవరయ్యా నువ్వు? మాట్లాడవే. ఏమండి ఈ అమ్మాయి తలుపు తెచ్చి లోపల అని పిలిచింది. వీడే కాలింగ్ బెల్ కొట్టాడు. ఊరుకోడే. అప్పుడు వచ్చాను కదా అని చిన్నపిల్లని చేసి 2000 నొక్కేశారు. 2000? ఇక్కడ చూస్తాడు దిట్టంగా ఉంటాడు లావుగా. ఎవరు? డాడీ? ఏం ఫ్యామిలీ అండి ఇది? అసలు ఏం జరిగింది? అతని దగ్గర డబ్బు తీసుకున్నారా? అవును తీసుకున్నాను. తప్ప 202 మెయింటెనెన్స్ పంపించాడు, తీసుకున్నాను. అసలు ఏం జరిగింది? ఏం జరగలా. నా డబ్బులు నాకు ఇచ్చాయి. ఇచ్చేస్తాను. అసలు ఏం జరిగింది? ఎవరు పడితే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడమేనా? ఇచ్చేస్తానని చెప్పారు కదా. అసలు ఏం జరిగింది? అసలు ఏం జరిగింది? ఇప్పటికి నేను 30 సార్లు అడిగాను ఆ మాట. నాకు చెప్పరా? నువ్వు అడగానే చెప్తారా? అన్నయ్య అసలు ఏం జరిగిందనే? ఏం లేదురా, ఈ అమ్మాయి తలుపు తెరిచి నన్ను లోపలికి తీసుకెళ్లిపోయిందిరా. బెడ్రూమ్కి వెళ్ళిన తర్వాత చేతులు ఒకసారి చేతులు పైకి ఇలా చేతులు ఎత్తిందిరా. నేను గట్టిగా పట్టుకున్నాడండి. పిచ్చి మహా రావేటు. అప్పటికి హాలు ఇవి ఉందని చెప్పాను రా. మా అమ్మాయి ఏం పర్లేదు అంది. కామన్ ఏమో అనుకున్నాను. ఇదిగో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇది మీ ఫ్యామిలీ బిజినెస్ అనుకున్నావు అండి. ఫ్యామిలీ బిజినెస్ ఇదే కాదు, మాది రైస్ బిజినెస్. నాకు ఒక్క ముక్క అర్థం కాలే, క్లియర్ గా చెప్పు. ఒకసారి చేతులు పైకెత్తండి. ఇలా అమ్మాయి చేతులు పైకెత్తిందిరా. నేనేమో ఇలా ఇప్పుడు చెప్పు. చెప్తారండి ఎవరు పడితే వాళ్ళకి మేము చెప్పాం. ఇంకా వాడితో మాట్లాడండి. పోలీసులను పిలిచి అరెస్ట్ చేయించుకా. పోలీసా? ఏంటండి మీరు? ఎవరనుకుంటున్నారు అతను? మా అన్నయ్య, మా ఊర్లో 100 ఎకరాల ఆసామి. 100 ఎకరాలా? 80 మాగాణి, 20 కొబ్బరి తోట, ఏక చెక్క. సాయంత్రం మా ఇంటికి భోజనానికి రావాలి బాబు. ఏమండి మీరు చెప్పండి. ఎస్ఐ గారు సాయంత్రం మీరు బయటికి భోజనాలు రావాలి. చెప్పేసరి అయిపోయింది. అయ్యో ఆంటీ ఏంటి? మమ్మీ ఇందాక జరిగిన దానికి వెరీ వెరీ సారీ బాబు. నీకంత పొలం ఉందో తెలియక అమ్మాయి అరిచింది. ఏవి అనుకో. ఏమనుకోను. వస్తానండి. టాటా. బాబు ఆంటీ టీ పంపించినా? ఎందుకు ఆంటీ మీకు అంత శ్రమ? ఎంత మంచివాడు. కాఫీ పంపించండి. చాలు చాలు. కాఫీ బాగుందా అన్నయ్య? అన్నయ్య నువ్వేమనుకోపోతే మాట అడుగుతా అన్నయ్య. అడుగు. నిజంగానే ఆ అమ్మాయి నేను పిలిచిందా అన్నయ్య? చెప్పు. రే అమాయకుడిని నన్ను అనుమానిస్తే కళ్ళు పోతాయిరా. అంటే సంవత్సరం నుంచి నన్ను కన్నెత్తి కూడా చూడని పిల్ల నేను ఎలా కౌగిలించుకోమందా అని. అదే అన్నయ్య, ఈ ఆడపిల్లలు ఒక పట్టాను అర్థం కాదు. ఇంత సీనియర్ని నన్ను కాదు నిన్ను ఎలా పిలిచిందా అని. నేను నీ కాలికి బాగుంది చూపించాను. తెగుద్ది. నీకంత అవకాశం వెళ్ళే అన్నయ్య. అన్నయ్య నాకు చిన్న డౌట్ అన్నయ్య. చెప్పు. ఆ అమ్మాయి గురించి కాదన్నయ్య, అంటే నువ్వు ఎప్పుడైనా కాల్ జారావా అన్నయ్య? ఏంట్రా ఈ హడావుడంతా? వినాయక చవితి వస్తుంది కదన్నయ్య. బాగా చేస్తారేంట్రా? బ్రహ్మాండ. ఏ దొంగ మాట మారుతున్నావు. కాలు జారావా లేదా అన్న? చెప్పన్నా. లేదురా అన్న, నేనెవరు చెప్పనన్నా? ప్రామిస్. అది లేదురా. ఎప్పుడైనా మందు కొట్టడం లాంటిది అది ఏమో గాని కాలు జారటం అంటూ అస్సలు అలా
ఇన్నాళ్ళు మీ ఇంట్లో పని చేసింది దేని గురించి తెలుసా? ఆ బీరో తాళాల గురించి. ఏ ముసలి ఎక్కడ దాచో చెప్పు, లేకపోతే చంపేస్తా. థ్యాంక్స్ బాబు. లాయర్ గారు, పెళ్ళే 24 గంటలైంది, ముట్టుకోనివ్వట్లేదు. విడాకులు ఇచ్చేస్తాను. విడాకులకు అప్లై చేద్దామా? రాంగ్ నెంబర్. అమ్మ తీసుకెళ్ళండి అమ్మా. ఎలా పడ్డావే? అన్నయ్య 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 ఏమైంది అన్నయ్య? కాలు జారండి. నిన్న గణేశుడే కాపాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.